జిల్లా సుల్తానాబాద్ మండలం భూపతిపూర్ గ్రామ సర్పంచ్ పదవికి కత్తెర గుర్తుతో ప్రజల ముందుకు వస్తున్న ప్రజానాయకుడు పోచంపల్లి చిన్నయ్య. భూపతిపూర్ గ్రామ అభివృద్ధి లక్ష్యంగా ప్రజల సంక్షేమమే తన జీవన ధ్యేయంగా ముందుకు వస్తున్న వ్యక్తి పోచంపల్లి చిన్నయ్య. ఏ పదవి లేకున్నా, ఎలాంటి స్వార్థం లేకుండా గత అనేక సంవత్సరాలుగా గ్రామ ప్రజలకు అండగా నిలిచిన నిస్వార్థ సేవామూర్తి. చిన్న పెద్ద, పేద, ధనిక, కుల మత భేదాలు లేకుండా అందరూ మనవారే అనే భావంతో గ్రామంలో ప్రతి కుటుంబానికి సహాయం చేస్తూ ప్రజల మనసుల్లో నిలిచిన వ్యక్తి. గతంలో అధికారంలో లేకపోయినా తన సొంత శ్రమతో మరియు చొరవతో ఘన సెంటీమీటరు రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ అభివృద్ధి, వీధి దీపాల ఏర్పాటు, విద్యారంగంలో విద్యార్థులకు ప్రోత్సాహం, వైద్య అవసరాల సమయంలో పేదలకు అండ వంటి అనేక కార్యక్రమాలను నిస్వార్థంగా చేపట్టి గ్రామ అభివృద్ధికి కీలక పాత్ర పోషించారు. ప్రజా సమస్యను తన సమస్యగా భావించి ఎవరికి ఏ అవసరం వచ్చినా ముందుగా స్పందించే గుణం ఆయనకు ఉన్న గొప్ప ప్రత్యేకత. రాజకీయాలకు అతీతంగా ప్రజాసేవే పరమావధిగా పనిచేస్తూ గ్రామాన్ని అభివృద్ధి బాటలో నడిపించాలనే స్పష్టమైన ఆశయంతో ఈసారి సర్పంచ్ పదవికి పోటీ చేస్తున్నారు. ఈసారి గ్రామాన్ని మరింత అభివృద్ధి పదంలో నడిపించి మెరుగైన మౌలిక వసతులు, శాశ్వత డ్రైనేజీ వ్యవస్థ, ప్రతి వీధికి సరైన లైటింగ్, విద్య, వైద్య రంగాలలో అభివృద్ధి చేయాలనే తపన. తీసుకుపోయి దయా దండమని మా పొలమారు ఎక్కడున్నదో అక్కడ దాకా చూపించాలని దాన్ని తీసుకుంటే ఆ చొరవ తీసుకొని బిరుదు రాయమల్లన్న గారు ఎక్కడ చనిపోయి ఎక్కడ ఉన్నారో వాళ్ళ దీవెనలు కూడా మాకు ఉండాలి. అయితే ఏమంటే ఇవన్నీ 18 ఎకరాల జాగా తీసి ఎస్సీ కాలనీ 70 స్కూలు కట్టేయడం జరిగింది. అప్పుడు 70 ప్లాట్లు పెట్టి 66 లేని వాళ్ళకు బీద వాళ్ళకు ఇప్పించడం జరిగింది. 4 ఆట స్థలానికి ఇడిచిపెట్టినాం. అప్పుడు జరిగిన ఆ భూమి తీయడం జరిగింది. అప్పుడు మేము వార్డు నెంబర్ ఉన్నప్పుడు అప్పుడు కూడా మళ్ళీ మాకు గర్రెప్పే అది మా సుల్తానాబాద్ మండలం ఉండే అప్పుడు దాని నుంచి ఎలిగేళ్ళు వేసారు. అప్పుడు రామకృష్ణారెడ్డి ఎమ్మెల్యే గారు అప్పుడు ఏం చేసినామంటే రామకృష్ణారెడ్డి ఎమ్మెల్యే దగ్గరికి హైదరాబాద్ సెక్రటేరియల్కైనా మేము 9 గ్రామాల మందిని పోయి రామకృష్ణారెడ్డిని బతిలాడించుకొని మాకు సుల్తానాబాద్లోనే ఉంటాం మేము, మాకు అటు ఎలిగేడుకు హోమని ఆమె తీసుకొని రామకృష్ణారెడ్డి గారు కూడా సాధించి మా గ్రామాలను సుల్తానాబాద్లోనే ఉంచారు. ఇవన్నీ కష్టపడి సాధించి ఈజీఎస్లో కూడా మేము గవర్నమెంట్ బాయిలు 4గురికి తవ్వేయడం జరిగింది. ఒకళ్ళకు ఇరమల్ల రాజయ్య సన్న ప్రాయమాలు 2,20,000 రూపాయలు మంజూరైనవి. బావి కూడా తవ్వించుకున్నారు, వాళ్ళు తవ్వేయడం జరిగింది. ఇరమల్ల రాజయ్య వెంకటమ్మాల వాళ్ళకు కూడా 1,00,000 రూపాయలు ఈజీఎస్లో వచ్చినాయి. వెనువెంక హనుమంతు వాళ్ళకు కూడా 1,00,000 రూపాయలు తవ్వేయడం జరిగింది. కబ్బంపల్లి ఉదయ వాళ్ళకు కూడా 1,80,000 ఇప్పేయడం జరిగింది. నేను అప్పుడు ఏ పదవిలో కూడా లేను, అట్టిగానే ఉన్నప్పుడు కూడా ప్రజల కోసమే పాటుపడి పనిచేస్తుంటాను. ఎందుకంటే నేను ఏదే కానీ ప్రజల కోసమే ఉద్యమం చేస్తా. ₹1 కూడా ఆశించకుండా పని చేస్తా. ఏ పని కానీ నా దగ్గర నైటు రాని కూడా ఆత్మ ధైర్యంతో నేను ఒక్కనైనా పోరాటం చేస్తా. ప్రజల కోసమే అంకితం. నా ప్రాణత్యాగాలకు కూడా సిద్ధంగా ఉన్నా నేను. ఎందుకంటే ప్రజలంటే నాకు ప్రాణం. నేను ఏదో ప్రజలే నా దేవుళ్ళని సహకారంతో నేను ఉద్యమం చేసుకుంటూ వస్తాను. రాజకీయంగా కూడా ఇప్పుడు సిసి రోడ్లు కానీ అప్పుడు నేను సిసి రోడ్ వేయించిన అప్పుడు సిసి ఆ స్కూల్ నుంచి వెళ్ళి పోషా ఇంటి వరకు నేను అప్పుడు 30 ఏళ్ళ కింద. గెలిచిన తర్వాత అభివృద్ధి ఏమేమి చేస్తారు? ఇప్పుడు గెలిచినాక 4 గుంటల జాగా పోషమ్మ గుడికి నా సొంత ఖర్చులతోని కొనిస్తా అని చెప్పిన. రాకేష్ గుడి ఊరు గ్రామ పోషమ్మ గుడికి సొంత ఓన్ ఖర్చులతోని, కురుమవాడ కూడా బీరన్న గుడికి 2 గుంటలు హామీ ఇవ్వడం జరిగింది. వాళ్ళకు కూడా ఇస్తా అని చెప్పిన. వాళ్ళు ఏమనంటే గుంటన్నారా వేరే కాడేరు, ఇదన్నా తీసుకోరి అదన్నా తీసుకోరి మీ ఇష్టం, దానికి కూడా మీకు అంగీకారం అని ఒప్పుకున్నా. నేను వృద్ధాప్పించిన కూడా లేని వారికి కూడా ఇప్పిస్తా అని చెప్పినాం. రేషన్ కార్డులు కూడా ఏదన్నా ఉంటే ఇందిరా మిల్లు కూడా 13. నాయకులు ఏంటంటే సీసీ రోడ్లు ఉన్న జాగాలనే వాటిని వేయించుకుంటూ వెయ్యని వాడలకు అది వేపియడం కూడా జరుగుతలేదు. వాళ్ళకు తెలియదు, వాళ్ళని మభ్యపెడితే ఇప్పుడేద్దాం అప్పుడేద్దామని ఒక 20 సంవత్సరాల నుంచి వెళ్ళి ఇట్నే కాలక్షేపం గడుపుతుర్రు. కానీ అన్న గెలిచిన తర్వాత ప్రతి వాడకు 1 ఇల్లున్నా 2 ఇళ్ళున్నా సీసీ రోడ్డు రానీటికి వేద్దామని కూడా హామీస్తున్నాం. ఎమ్మెల్యే గారి ద్వారా కూడా ఇది మాట్లాడడం జరిగింది.
ఈ కుర్మ సంఘానికి వాళ్ళ బీరన్న టెంపుల్కు 2 గుంటల జాగా మరియు ఊరు పోచమ్మ టెంపుల్కు 4 గుంటల జాగా సొంత డబ్బులతోటి కొనిద్దామని ఒప్పుకోవడం ఎమ్మెల్యే గారి ముందట ఊరు గ్రామ ప్రజల ముందట జరిగింది. దీన్ని దయచేసి గ్రామ ప్రజలు కానీ మన నాయకులు కానీ తెలియని వాళ్ళు కానీ మన చిన్నన్నకు ఓటు వేసి మన కత్తెర గుర్తును గెలిపించాలని మేము అందరం ఆశిస్తున్నాం. ఓటేయాలని గ్రామ ప్రజలను కోరుకుంటున్నాను. అయితే ఏమైందంటే బీరన్న గుడికి అప్పుడు కూడా మాజీ సర్పంచ్ ఏలిన సర్పంచులు హామీ ఇచ్చారు మేము కట్టిస్తా అని కూడా. దాన్ని ఒక హామీ కూడా ఇవ్వకుంటే మన విజయరమణారావు ఎమ్మెల్యే గారు ఉన్నప్పుడు 101 సిమెంట్ బస్ ఇప్పించినాం. 3 పోల్ల వైరు కరెంటు పోల్లు కూడా మేమే దేవునికి ఇప్పించినాం. ఇప్పుడు దేవుని దయ వలన మంచిగా పోలు ఆడ లైట్లు వెలుగుతున్నాయి. 101 బస్ 2 ట్రిప్పుల కంకర ఎమ్మెల్యే సహకారంతో అవన్నీ ఇప్పేయడం జరిగింది. గుడి కూడా కట్టేయడం జరిగింది. అక్కడ ఆ మాజీ సర్పంచ్ అయితే ఒప్పుకున్నాడు కానీ దానికి ఏం చేసింది ఏం లేదు బీరయ్య గుడికి. అది మేము అట్లా చేసినాం. దగ్గరుండి చేయవలసిన విషయం ఏంటంటే ఇంతకుముందు ఉన్న నాయకులు 20 సంవత్సరాల నుంచి వెళ్ళి వాళ్ళ సొంత లబ్ధి గురించే చేసుకున్నది తప్ప ప్రజల గురించి ఓటేసుకున్నాడు వాళ్ళది ఆపి జిడిచిపెట్టుడు తప్ప వాళ్ళు చేసింది ఏం లేదు. ఇప్పుడు కూడా మేము 2 గుంటల జాగా బీరన్న గుడికి ఇస్తాం, 4 గుంటల జాగా పోషమ్మ గుడికి ఇస్తాం అన్నాక ఈరోజు వాళ్ళ దగ్గరికి పోయి 5 గుంటలు ఇస్తాం 10 గుంటలు ఇస్తామని అంటారు. వాళ్ళ మాటలు ఎవ్వరు నమ్మద్దు. ఎందుకంటే మేము ఏదో చెప్తామని కాదు, 20 సంవత్సరాల నుంచి వాళ్ళు చూస్తున్నారు. వాళ్ళు ఏది చేసినా వాళ్ళ సొంత వాడలకు లైట్లు, సొంత వాడలకు ఫోన్లు, సొంత వాడలకు వేసిన దాని మీద సీసీ రోడ్లు వేసుకున్నాడు తప్ప వాళ్ళు మిగతా వాడలకు చేసింది గ్రామానికి మేలు చేసింది ఏం లేదు. మిగతా ఇంకొకటి ఏంటంటే గవర్నమెంట్ ల్యాండు అంత జాగలు వాళ్ళ భయం ఏంటంటే వీళ్ళు వస్తే మా జాగలు మేము మన యాక్వై చేసుకున్న జాగలు వీళ్ళు ఏమన్నా చేసి ప్రజలకు ఇప్పిస్తారు కావచ్చు అనే భయంతో ఈ దొంగ హామీలు ఇస్తూ ఇట్లా ప్రజలను మభ్యపెట్టడం జరుగుతుంది. కావున దయచేసి ప్రజలు వాళ్ళ మాటలు నమ్మద్దు. ఇప్పుడు న్యాయానికి ఓటేసి న్యాయాన్ని గెలిపించుకొని లబ్ధి పొందాలని ఆశిస్తున్నాం. వరకు జరిగిన అక్రమాలు బాగున్నాయి. చెప్పదామంటే ఒవ్వరు సక్కిన వాడ భూములు దున్నుకుడు పరంపకులుసు లేనోని ఎల్లదెంగుడు ఇవన్నీ చేసిర్రు. ఇంతవరకు మా కమిటీ వాళ్ళ కాడ భూమి కూడా ఆక్రమించారు. మన కమిటీ వాళ్ళ కాడ భూమి గురించి ఏ సర్పంచ్ వచ్చినా వాళ్ళంతా ఒకటే. అవి వాళ్ళు ఏం చేసారు, వాళ్ళంతా ఒకటే 42 గుంటలు మందుకుందామని మా ఊరిని దొరగొట్టిరట. మా సర్పంచ్ని, మాది సర్పంచ్ని దొరగొట్టి వీళ్ళందరూ తెల్లారితారు నాకు 2 గుంటలు అనుకున్నవి కూడా నాకు వినబడ్డాయి మొత్తం. దాన్ని మేము గవర్నమెంట్ ద్వారా మేము కొట్లాడి వాళ్ళు కోట్లు వేసినా కానీ మేము ఆ జాగాను మేము తీసుకున్నాం. ఇంతవరకు దయచేసి కత్తెర గురికి ఓటేసి గెలిపించుకొని 5 సంవత్సరాలు మనం అభివృద్ధి పొందుదామా, ఎట్లయితే అది భగవంతుని తెలుసు చూద్దాం. ఒకసారి ఈ మనిషిని దయచేసి మా ఊరు ప్రజలు అందరు కలిసి ఒక్కసారి కత్తెర గురికి గెలిపించి ఒకసారి చూద్దాం దీన్ని. నమస్కారం. భూపత్పూర్ గ్రామ ప్రజలకు నమస్కారం. పోచంపల్లి చిన్నయ్య వాళ్ళ కొడుకు పోచంపల్లి అరుణ్ మాట్లాడుతున్నాను. మా నాన్న సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాడు కాంగ్రెస్ పార్టీ తరఫున. మా నాన్న 4 గుంటల భూమి పోచమ్మ టెంపుల్కి ఇస్తా అన్నాడు. మళ్ళీ కుర్మ బీరన్న దేవునికి 2 గుంటలు ఇస్తా అన్నాడు. అక్రమంగా పరంపోగు ల్యాండ్లు కబ్జా చేసారు. మేము మన వడ్లకు కొనుగోలు కేంద్రానికి మేము గోదాం కట్టేసి మందు బస్సులు మా ఊరికి మాకే ఉంటాయని చెప్పేసి గర్రెపల్లి వెళ్ళొద్దని చెప్పేసి మేము కడితే అక్రమంగా గులగొట్టారు. శ్మశానం అడక కట్టారు. 10-15 లక్షలు ఖర్చు పెట్టి ఇప్పటివరకు చచ్చిపోయిన వాళ్ళు ఒక్కరిని కూడా పెట్టలేరు. దానిలో మళ్ళీ ఏంటంటే మా భూపత్పూర్ గ్రామంలో ఇప్పటివరకు ఒక డ్రైనేజ్ అంటూ లేదు. పాత మాజీ సర్పంచ్లు అవి గులగొట్టారు. గెలిచిన వెంటనే నెక్స్ట్ డే నుంచి స్టార్ట్ చేశారు. అంతేకాదు మా నాన్న ఇప్పుడు గెలిచిన తర్వాత కొన్ని అంటే టైం పడుతుంది. ఒక 6 నెలల లోపల పింఛన్లు కానీ, ఇంద్రమ్మ పథకాలు కానీ, ఇంద్రమ్మ ఇల్లులు కానీ, ఇంకే సీసీ రోడ్లు కానీ, స్ట్రీట్ లైట్లు కానీ వాళ్ళకి ఏ అవసరం ఉన్నా మా నాన్న చేస్తాడని నేను హామీ ఇస్తున్నాను. కత్తెర గుర్తుకు ఓటేసి మా నాన్న గెలిపించాలని నా మనవి. కత్తెర గుర్తుకు ఓటేయండి. మనకు చెప్పిన పనులు చేయకపోతే చెవు పట్టి అడగండి, మీరు గెలిపించి అడగండి. చేయకపోతే ఒకసారి కత్తెర గుర్తును గెలిపియండి.